ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. కన్యా రాశి వాళ్ళకి ఓవరాల్ గా ఈ జూలై నెల 2026 ఎలా ఉండబోతుంది? కష్ట నష్టాలు, లాభ నష్టాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మీ మాటలో వివరించండి. కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏంటంటే మాక్సిమం రవి బుద్ధులు ఎక్కువ అనుకూలత కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే నాయకత్వ లక్షణాల్లో అంటే ఉద్యోగంలో పోరాడేవాళ్ళు, ప్రమోషన్స్ కోసం పోటీ పడేవాళ్ళు, ప్రమోషన్స్ రావాలనుకునే వాళ్ళు, పదవులు కావాలనుకునే వాళ్ళు, రాజకీయ నాయకుల్లో లోపల జరిగే రాజకీయం నుంచి బయటపడాలనుకున్న వాళ్ళు, రాజకీయ ఆ తాంత్రిక విద్య ఏదైతే ఉందో ఆ రాజకీయంలో ఉండే ఆ కుట్రల నుంచి బయటపడే అవకాశం ఈ మాసంలో కన్యా రాశి వాళ్ళకు ఉన్నాయి. కన్యా రాశిలో ఎవరైనా రాజకీయ నాయకుల్లో ఉంటే వాళ్ళకి ఒక మంచి క్యాబినెట్గా వచ్చే అవకాశం, ఛాన్సెస్ కనిపిస్తాయి అన్నమాట. వాళ్ళ పేరు తీసుకోవడం, వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో చేసే వాళ్ళకి అభివృద్ధి అనేది అంతంత మాత్రం, గొప్పగా అది ఏం లేదు, వీళ్ళకి పర్వాలేదు. ప్రొఫెషనల్గా ఉండే రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం మంచి పేరు, గుర్తింపులు, మంచి మంచి లాభమైన స్థానాల్లో రావడము, మంచి గుర్తింపు రావడం అనేది జరుగుతుంది. ప్రొఫెషనల్స్గా మనం అంటే అడ్వకేట్స్ తీసుకోండి, డాక్టర్స్ తీసుకోండి, యాక్టర్స్ తీసుకోండి, ఏదైనా తన సొంతంగా తనే ఇండిపెండెంట్గా బిజినెస్ మ్యాన్ లా మారి చేసే వృత్తులు ఏవైతే సరే వాళ్ళకి అదృష్టయోగం కన్యారాశి వాళ్ళకి ఉన్నాయి. ఇక వ్యాపార సంస్థల్లో పనిచేసే, వ్యాపార సంస్థ నడిపే వాళ్ళకి మాత్రం కాస్తంత కొంచెం తక్కువ ఫలితాలు కనిపిస్తాయి. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళకి అన్నిటికంటే ఏంటంటే గురువు ఒక లాభస్థానంలో లాభగ్రహం ఉన్నప్పటికీ కూడా రాహు 6వ స్థానంలో ఉండడం. ఇక్కడ గురు రాహువులు ఇద్దరు కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కొన్ని పనులు అంత అనుకూలంగా జరగవు. పెద్ద సంస్థల్లో ఉన్నవాళ్ళు కాస్త చిన్న ప్రమాదాలకి, చిన్న విషయాలకి మీడియా ముందు రావడం, అది కాస్త వాళ్ళకి డిస్టర్బ్ అవ్వడం, అది వాళ్ళు ఎలిమినేట్ చేసి అంటే వీళ్ళ గురించి వీళ్ళు చేశారంట, వీళ్ళు ఇలా చేశారంట అని చెప్పి నెగిటివ్ ప్రమోషన్స్ చేయడం, ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక నార్మల్గా ఉండే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం, విద్యార్థులకి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వ్యాపారస్తులు సంస్థల్లో ఉండే సంస్థలుగా నడిపే వాళ్ళకి మాత్రం కాస్తంత ప్రమాదాలు ఉన్నాయి, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మిగతా విషయాలందరికీ నార్మల్గా ఉద్యోగాల్లో ప్రొఫెషనల్స్ ఉన్న అందరికీ హ్యాపీగా బాగుంది, ఏ ఇబ్బంది లేదు. ఇక వివాహ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు, వివాహాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, వివాహం కోసం ఎప్పటి నుంచో అనుకున్న వాళ్ళు వివాహాలు అయ్యే అవకాశం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో గురువు. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా శుభగ్రహాలు లాభస్థానంలో ఉంటే ఏమవుతుంది, మనకి అన్ని లాభాలు చేకూర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, తర్వాత వివాహం కానీ ఇవన్నీ స్టాండర్డ్ అనమాట. మన కెరీర్ సెటిల్ అయిన టైం, ఒక ఉద్యోగం మన జీవితం సెటిల్ చేసి వస్తుంది. ఒక వ్యాపారం బాగుందంటే బ్రహ్మాండంగా మన లైఫ్లో ఇంక మళ్ళీ తిరిగి చూసుకోకుండా వెళ్ళిపోతుంది. వివాహం ఆ మంచి అమ్మాయి కానీ మంచి అబ్బాయి కానీ వచ్చారంటే ఇంకా వాళ్ళ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇద్దరికి ఒకరికొకరు తోడుగా మంచి ఆనందంతో ముందుకెళ్తారు. అలాంటి అవకాశాలు గురువు లాభస్థానంలో ఉన్న వాళ్ళు అవుతుంది వీళ్ళకి. సో గురువు ఇచ్చే ప్రమోషన్స్ వీళ్ళకి బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. అంటే లాభస్థానంలో శుభగ్రహం ఉంది కనుక ప్రతి పనులు లాభాలు అవుతాయి. కాకపోతే ఇక్కడ 6వ స్థానంలో రాహు ఉండడం వల్ల పెద్ద సంస్థలో ఉన్నవాళ్ళు, శత్రువులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటపడ్డము, ఇది నాకు నమ్మిన వాళ్ళు మోసం చేస్తానని తెలుసుకోవడము, దానివల్ల వీళ్ళు కాస్తంత ఇబ్బంది పడ్డము. ఏదైతే కీ పర్సన్స్ మానేస్తారో మనకి, అప్పుడు మనకు కాస్త చెయ్యో కాళ్ళు కాస్త విరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సంస్థ నడిపేది వాళ్ళు, మెయింటైన్ చేసేది వాళ్ళు, వాళ్ళే రాంగ్ అని వీళ్ళు తెలిసినప్పుడు, వాళ్ళు తీసేసినప్పుడు ఆ ప్రొడక్షన్ కాస్త ఆగిపోతుంది కదా. ఆ ఆగిపోయినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇది గురువు లాభస్థానం రావడం వల్ల అలాంటి దొంగలు పట్టించేస్తారు ఫస్ట్. సో అంటే తింటూ వాళ్ళు సంపాదించుకుంటూ వీళ్ళకు కొంచెం ఇస్తూ, అంటే 10 రూపాయలు సంపాదిస్తారు సంస్థను నడుపుతున్నారు అనుకోండి, 2 రూపాయలు వాళ్ళు వెనక వేసుకొని 8 రూపాయలకి సంస్థకి ఇస్తారు, అది బాగలేదు. కానీ చాలా మంది ఏంటి 2 రూపాయలు సంస్థకి 8 రూపాయలు వాళ్ళ వాటా వేసుకుంటారు. అలాంటి వాళ్ళు దొరికేస్తారు. ఆ దొరకడం వల్ల వాళ్ళు కీ పర్సన్స్ అయి ఉంటారు, మంచి మెయిన్ కీ పర్సన్స్ అనమాట. వాళ్ళు కానీ లేదంటే ఆ సంస్థ నడవరు. అలాంటి మనుషులు పట్టుకోవడం జరుగుతుంది. దానివల్ల గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది, దాన్ని తీసేయడం అవకాశం, దీనివల్ల ఇబ్బంది పడే అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది. ఇది వీళ్ళకి కొంచెం విపరీతమైన కోపం రావడానికి కారణం కూడా ఇక్కడ కుజుడు 9th హౌస్లో వృషభరాశిలో ఉండడం వల్ల విపరీతమైన కోపము, ఉక్రోషము, అంటే నన్ను మోసం చేశారనే ఆ చేసే పని అంతా మర్చిపోయి మోసం చేశారనే విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని మీద పనిష్మెంట్ ఇస్తారు. అది వీళ్ళకి వాళ్ళకి ఇద్దరికి కూడా కాస్తంత పనిష్మెంట్ కింద లెక్క. దానివల్ల జరుగుతుంది. ఇది ఒక్కటి వాళ్ళు జాగ్రత్త పడితే కనుక మిగతా అన్ని విషయాల్లో బాగుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో సంస్థలు నడిపే వాళ్ళు ఈ ప్లాటింగ్స్ ఏవైతే వేస్తారో అక్కడ మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ హద్దులు సరిహద్దులు ఇవైతే చేసుకుంటారో అక్కడికి చిన్న చిన్న గొడవలు రావడం కానీ, ఆ సరిహద్దులు మారడం కానీ, వీళ్ళ హద్దుల్లో వేరే వాళ్ళు వేయడం కానీ, వాళ్ళతో వీళ్ళతో కొంచెం గొడవలు కానీ, కొంచెం కొట్లాట్లు కానీ, అది కోర్టు దాకా వెళ్ళడం కానీ, ఈ కోర్టు వ్యవహారాల్లో విశేషాల్లో వీళ్ళకి కాస్త నెగిటివ్గా రావడం కానీ, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. అందుకేంటంటే వెంచర్లు వేసేవాళ్ళు, వెంచర్ ప్లానింగ్స్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఈ మాసంలో 45 రోజులు కుజుడు మార్పు ఈ మారే వరకు ఆగితే మిగతా తర్వాత వీళ్ళకి అన్ని విధాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఒక 45 days దాన్ని పోస్ట్పోన్ చేయాలి. ఈ కన్స్ట్రక్షన్స్లో ఉన్న వాళ్ళు, కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ప్రారంభం చేసేవాళ్ళు, ఫ్లాట్స్ కట్టేవాళ్ళు, వీళ్ళు కూడా కొంచెం ఎలాగే వచ్చేది ఆషాఢ మాసం, ఎలాగో ముహూర్తాలు ఉండవు. శ్రావణ మాసం తర్వాత వీళ్ళు ప్రారంభం చేసుకుంటే వ్యాపారాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంస్థలో జరిగే పనులన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతాయి. లేకపోతే కష్టపడడం, దానివల్ల వచ్చే ఇంపాక్ట్ తలనొప్పులు, కొంచెం విసుగు, కోపాలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి కన్యారాశి వాళ్ళు ఈ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకి ఎలా ఉంటుందంటారు? రాజకీయ నాయకులకి ఇందాలో మీకు చెప్పారు కదా, క్యాబినెట్ లో మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని. సినిమా వాళ్ళకి కూడా అంతే. సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మీద ఒక చెడు విషయం వాళ్ళు చేశారని ఒక తెచ్చి మీడియా అంతా ప్రచారం చేస్తుంటారు. ఆ చెడు ప్రచారం అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళకి వ్యయ స్థానంలో శుక్రుడు పడ్డాడో సో సుఖం సంతోషాలన్నీ కూడా కాస్తంత డిఫరెంట్గా వస్తాయి. సో కేతుతో ఉన్నారు కనుక చిన్న పని చేసినా అది పెద్దగా కన్సిడర్ చేసి ఇది చేశారని 10 సార్లు మూల్యం చేస్తారు. అందువల్ల కొంచెం మనం చేసే పనుల్లో 45 రోజులు జాగ్రత్తగా ఉండడం వల్ల ఈ కుజుడు ఒక ఇంపాక్ట్ తగ్గుతుంది, తర్వాత శుక్రుడు ఒక ఇంపాక్ట్ తగ్గిపోతుంది. వీళ్ళు అనుకున్న పనులు వీళ్ళు అనుకుని సాధించగలుగుతారు. పరిహారాల పరంగా ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగుంటాయి అంటారు? ఖచ్చితంగా ఈ మాసంలో వీళ్ళకి గురు పౌర్ణమి వస్తుంది. గురు పౌర్ణమి రోజు వీళ్ళు చాలా విశేషంగా అందరికీ వస్త్రదానం చేస్తే చాలా విశేష ఫలితాలు. ఇప్పుడు చాలా మందికి గుళ్ళో చీరలు పంచాల, అది పంచడం వల్ల ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అంటే ప్రాముఖ్యంగా అప్పుడు నెగిటివ్ ఏదైతే ఉంది ప్రచారం అది జరగకుండా అవకాశం ఉంటుంది. సో కాటన్ శారీస్ కానీ అయితే అంటే కట్టుకునే చీరలు అంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తుంటే చీరలు అంటే తక్కువ రేట్లు తీసుకొచ్చి ఏవో పెట్టేస్తుంటారు. అలా పెట్టకూడదు. పెద్దవాళ్ళు ఎవరికైనా ముసలి వాళ్ళు ఆ చీర ఇస్తే కట్టుకొని అమ్మాయి మంచి చీర ఇచ్చారు బాగుంది అనిపించినట్టుగా కాటన్ శారీస్, ప్యూర్ కాటన్ శారీస్ తీసుకొని కాటన్ చీర 10 ఇవ్వాలంటే 10 ఇవ్వండి, లేదు ఒక 20 ఇవ్వగలంటే 20 ఇవ్వండి, లేదా 5 ఇవ్వగలంటే 5 ఇవ్వండి, లేదా ఒక్కటి ఇవ్వగలంటే ఒక్క చీర మంచి చీర కాటన్ శారీ, ప్యూర్ కాటన్ శారీ కొని పెద్దవాళ్ళకి, పెద్ద ముత్తైదులకి అంటే పెద్ద ముసలమ్మలు పెద్దవాళ్ళు టచ్చుండి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వడం వల్ల వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఇప్పుడు మామూలుగా తిరిగే వాళ్ళకి కాకుండా పెద్దవాళ్ళని చూసి వాళ్ళకి ఇవ్వడం, అది వీళ్ళకి చాలా బాగా యోగం అంటే ఈ పౌర్ణమి రోజు చేస్తే ఇంకా విశేష ఫలితం. లేదు ఈ మాసంలో ఎప్పుడైనా చేయండి ఒక రోజు. ఈ మాసం అంతా మీకు ఒక ఇంపాక్ట్ ఏదైతే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక ఈ మాసంలో మీరు ఎప్పుడు చేసినా పర్లేదు, కానీ పౌర్ణమి రోజు చేస్తే ఏదైనా సరే ఒక విశేషమైన దిన రోజు చేస్తే అది విశేషంగా ఫలితాలు ఇస్తాయి. అధిక ఫలితం అని చెప్పేసి ఎప్పుడైనా సరే అధికంగా మనం చేయడం వల్ల అది విశేషమైన రోజు అయితే అది ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే దత్త జయంతి, తర్వాత మన వ్యాస భగవానుడు జయంతి. అందువల్ల అంటే గురువుని ఆరాధించినట్టు ఉంటుంది. గురువు తత్వంతో ఉన్న వాళ్ళు మాతృదేవతని అంటే మాతృదేవ స్వరూపంలో ఉన్న వాళ్ళని పెద్దవాళ్ళని అంటే ఒక వయసులో వీళ్ళకంటే వయసు పెద్దవాళ్ళు ఒక 60-70 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న వాళ్ళని ఆడవాళ్ళకి వీళ్ళు వస్త్రాలు సమర్పించడం వల్ల మంచి అదృష్ట యోగాల్ని కనిపించే అవకాశం 100% ఉంది. ఓవరాల్గా ఈ నెల ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.